నా శరీరానికి, ఆత్మకు స్వస్థత ఎక్కడ దొరుకుతుంది? పరమ వైద్యుడైన యేసయ్యే చేయగలడండి. నిర్గమకాండము 15:26 వచనం ప్రకారము నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వ్రాయబడింది. దేవుడు తన తాను యెహోవా రాఫాగా అంటే స్వస్థపరిచే ప్రభుగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన స్వస్థత కేవలం శారీరక అనారోగ్యానికి పరిమితం కాదు. అది మన హృదయాలు, మనస్సులు మరియు ఆత్మలకు కూడా వ్యాపిస్తుంది. మనం విరిగిపోయినట్లు, అలసిపోయినట్లు లేదా పునరుద్ధరణ అవసరమైనప్పుడు ఆయన తన శక్తిపై విశ్వాసముంచమని మనల్ని ఆహ్వానిస్తున్నాడు. దేవుని ప్రేమ స్వస్థపరిచే ఔషధ తైలం. ఆయన వాగ్దానాలు అలసిపోయిన వారికి బలాన్ని దయచేస్తాయి. ఈరోజు మీ బాధను, అనారోగ్యాన్ని, పోరాటాలను ప్రభువుకు అప్పగించండి. ఆయన శక్తి మీ జీవితంలో పనిచేస్తుందని తెలుసుకొని ఆయన స్వస్థపరిచే స్పర్శను పొందుకోండి. ఆయన కేవలం స్వస్థపరిచేవాడు కాదు, ఆయన మీ వైద్యుడని కూడా నమ్మండి. ఆమేన్.